డాక్టర్ పంపించిన వీడియోని చూసి అసలు నిజం తెలుసుకొని రుద్రాని మినిస్టర్కి ఊహించిన షాక్ ఇచ్చిన రాజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రుద్రాని అయితే ఇక ఇంటికి వస్తుంది. రుద్రాణిని చూసి ఎందుకు వచ్చావని అపర్ణ నిలదీస్తూ ఉంటే నేనేమి ఇంట్లో ఉండిపోవాలని రాలేదు. ఏంటి నీ కోడలు పాప పుట్టిన తర్వాత పిచ్చిదైపోయి హాస్పిటల్ చుట్టూ నా పాప అని తిరుగుతుందట అని అంటూ ఉంటుంది రుద్రాణి. నా మనవరాలకేమీ పిచ్చి పట్టలేదు. ఇంకోసారి నా మనవరాల గురించి మాట్లాడావంటే నీ చెంప పగలగొడతాను అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. అప్పుడే అపర్ణ కూడా ఇలాంటి దాంతో మాటలేంటత్తయ్య అని అంటూ ఉంటుంది. అపర్ణ, నన్ను గెంటేసినందుకు ఆ దేవుడు మీకు సరైన శిక్ష వేశాడు. నన్ను నా పిల్లలకి దూరం చేసినందుకు ఆ కావ్యకి కూడా అలాగే ఆ బిడ్డ దూరం అవుతుంది, అందుకని ఆ రోగం వచ్చింది అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. మీ కుటుంబం మొత్తం నాశనం అయిపోతారు అని రుద్రాని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక అపర్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటత్తయ్య ఇదంతా అని అడుగుతూ ఇందిరాదేవి దగ్గర కావ్య ఇలా చేస్తుంది, రుద్రాని ఏమో ఇలా మాట్లాడుతుంది, అందరూ కూడా కావ్య తప్పని అంటున్నారు, కావ్యేమో నా పాప కాదు అంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజు అయితే వస్తాడు. ఇక రాజు వచ్చి ఏంటి మమ్మీ నువ్వు కూడా రుద్రాని అత్త మాటలు పట్టుకొని ఎందుకలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే మరేం చేయమంటావురా, అసలు నాకైతే ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు, కావ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. పుట్టినప్పుడు ఆరోగ్యంగా పుట్టిందని పాప ఈరోజు తనకేదో వ్యాధి ఉందని చెప్తున్నారు. ఆ వ్యాధి ఎప్పుడు పాపని తీసుకువెళ్ళిపోతుందో కూడా తెలియడం లేదు. అన్ని కష్టాలు ఒకేసారి చుట్టుముట్టుకుంటూ వచ్చేసాయి, ఊపిరి ఆడడం లేదురా అని అపర్ణ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అపర్ణ మాటలు రాజులో అనుమానాన్ని రేకెత్తిస్తాయి. అప్పుడే రాజు అయితే అవును కదా, అసలు ఆ రోజు పాప ఆరోగ్యంతో పుట్టిందని డాక్టర్ చెప్పింది, పాప ఆరోగ్యంతో పుట్టిన పాప మరి ఈరోజు ఎందుకు అలా జరిగింది అని అనుకుంటూ రాజు అయితే కావ్యని తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే ఎన్నిసార్లు మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ అయితే మేడం ఆ రోజు మీరే కదా మా ఆవిడకి డెలివరీ చేసింది, ఆ రోజు మా ఆవిడకి పుట్టిన పాప మాత్రం ఆరోగ్యంగా ఉందని చెప్పారు, ఆ రోజు ఆరోగ్యంగా ఉన్న పాప ఏదో కొంచెం బరువు తక్కువగా ఉందని చెప్పి బాక్స్లో పెట్టారు, కానీ తర్వాతేమో ఇంత పెద్ద జబ్బుందని చెప్తున్నారు. కళావతి అన్నట్టు రోగమున్న పాపని మాకు ఇచ్చేసి ఆరోగ్యంగా ఉన్న మా పాపని ఎవరో తీసుకువెళ్ళిపోయారు, ఖచ్చితంగా ఇదే జరుగుంటుంది. ఆ రోజు మా పాపతో పాటు ఎవరైనా హాస్పిటల్లో డెలివరీకి వచ్చారా అని అడుగుతూ ఉంటాడు రాజు అయితే డాక్టర్ని. అప్పుడే ఇక వచ్చారు అని చెప్తూ ఉంటుంది డాక్టర్. ఎవరు అని అనగానే మినిస్టర్ గారి భార్య, ఆమెకి కూడా పాపే పుట్టింది, ఆ పాప డెలివరీ అంతా కూడా డాక్టర్ చక్రవర్తి గారే చూసుకున్నారు, ఆ పాప గురించి డీటెయిల్స్ అన్నీ ఆయనకే తెలుసు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇప్పుడు డాక్టర్ చక్రవర్తి గారు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే ఆ రోజు మీ పాపని బాగోలేదని మీరు ఇక్కడికి తీసుకొచ్చారు, ఆయనే మొత్తం కూడా ట్రీట్మెంట్ చేశారు, కానీ తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు, కానీ ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో కూడా తెలీదు, సడన్గా పాప రిపోర్ట్స్ చూసి వెళ్ళిపోయారని తెలిసిందే, మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళలేదట, ఆయన కనిపించడం లేదని వాళ్ళ భార్య కంప్లైంట్ కూడా ఇచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక కావ్య అయితే ఏంటండి ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది అని అంటూ ఉంటుంది కావ్య. ఇదంతా విన్న నర్సు అయితే ఇక వెంటనే రుద్రానికైతే ఫోన్ చేస్తుంది. రుద్రానికి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, మేడం మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు, డాక్టర్ చక్రవర్తి గారి గురించి వివరాలు తెలుసుకుంటున్నారు, ఆ రోజు తులసి గారికి డెలివరీ అయ్యిందన్న సంగతి కూడా తెలుసుకున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రుద్రాని షాక్ అయిపోతూ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడే ఇక మినిస్టర్ అయితే ఇక నా భార్యని ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు, నా భార్యని తీసుకొని నేను కొన్ని రోజులు లీవ్ పెట్టుకొని అమెరికా వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు. మినిస్టర్ అయితే ఆ పని చెయ్యండి, ఇంకా ఎవ్వరికీ కూడా
అనుమానం రాదు అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే ఇక మినిస్టర్ అయితే తన భార్య దగ్గరికి వెళ్ళి మనం కొన్ని రోజులు అమెరికాకి వెళ్ళొద్దాము అని అంటూ ఉంటాడు. అదేంటండి సడన్గా? పాప కోసం నేను మొక్కుకున్నాను కదా, మొక్కులన్నీ తీర్చాలి అని చెప్తూ ఉంటే తప్పదు, ఇప్పుడే మనం వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. సరేనండి మీ ఇష్టం అని అంటూ ఉంటుంది తులసి. అయితే తరువాత ఇక డాక్టర్ చక్రవర్తి గెస్ట్ హౌస్లో కిడ్నాప్ అయ్యి ఉంటాడు కదా, అతను అయితే ఎలాగైనా సరే మినిస్టర్ రుద్రాని ఆడిన నాటకాన్ని బయట పెట్టాలని అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉండగా ఇంతలేక రౌడీలతో నాకు బాగా కడుపులో నొప్పిగా ఉంది, ఒక్కసారి కట్లు విప్పండి, నేనేమీ పారిపోను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళైతే కట్లు ఇప్పుతారు. ఇక వాష్రూమ్కి అని చెప్పి బాత్రూంలోకి వెళ్తాడు. డాక్టర్ అయితే అలా బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ పెట్టిన ఒక రౌడీ ఫోన్ అయితే తీసుకువెళ్ళిపోతాడు. అలా తీసుకువెళ్ళిపోయి ఇక వెంటనే తన కొడుకుకైతే ఫోన్ చేస్తాడు జరిగిందంతా చెప్పడంతో. అప్పుడే ఇక డాక్టర్ చక్రవర్తి కొడుకు కూడా డాక్టరే. ఇక హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం కూడా వెలికి తీస్తాడు. ఇక తీసి ఇక వెంటనే తనెవరో చెప్పకుండానే రాజు ఫోన్కై వీడియోని పంపిస్తాడు. ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య అయితే. ఏవండి చూడండి, ఈ వీడియోలో పాపని నర్సు ఎక్కడికో తీసుకువెళ్తాం కాదు, ఆ పాపని ఈ పాపని మార్చేసింది అని అంటూ చూపిస్తుంది రాజుకి. అప్పుడే రాజు అయితే ఇక వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక వీడియోని చూసి షాక్ అయిపోతూ, అవును కళావతి, ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నమ్మాలా వద్దా అని అనుకున్నాను, కానీ ఈ వీడియోతో నిజమయ్యింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటూ ఉంటే మినిస్టరే ఇదంతా కూడా చేసుంటాడండి. ఇప్పుడు మనం మినిస్టర్ వెళ్ళి అడిగినా సరే మినిస్టర్ మాత్రం మన పాపని మనకి ఇవ్వడం, అంటే DNA రిపోర్ట్స్ కూడా వాళ్ళే మార్చేసి ఉంటారు. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఒకటే, మీడియాలో ఇదంతా కూడా వీడియోని పెట్టి మన బాధని చెప్పుకోవాలి. అప్పుడే అందరికీ తెలిసి మినిస్టరు మనకి మన పాపని ఇచ్చేస్తాడు అని అంటూ ఉంటుంది కావ్య. అవును కావ్య, నువ్వు చెప్పింది నిజమే అని అంటూ ఇక వెంటనే రాజ్ అయితే మీడియాలో ఇదంతా కూడా వీడియో హల్చల్ చేసేలాగా, వైరల్ వెళ్ళేలాగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మొత్తం సోషల్ మీడియాలో పెట్టేస్తాడు. మా పాపని మినిస్టర్ మార్చేసి తన పాపగా పెంచుకుంటున్నాడు, దయచేసి మాకు జరిగిన అన్యాయాన్ని అందరూ కూడా ఎదిరించండి అంటూ సోషల్ మీడియాలో వీడియో హల్చల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాహుల్ అయితే ఆ వీడియో వస్తుందని రుద్రానికి ఫోన్ చేయడంతో రుద్రాని కంగారు పడుతూ మినిస్టర్ దగ్గరికి అయితే వస్తుంది. మినిస్టర్ దగ్గరికి వచ్చి వీడియోని చూపించి ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక తులసి అయితే ఏం జరిగింది, ఆ వీడియో ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక వీడియోని చూస్తుంది. వీడియోని చూసి అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న పాప మన పాప కాదా, చెప్పండి, మన పాప కాదా వాళ్ళ పాప అని అడుగుతూ ఉంటుంది తులసి.